హాయ్ ఫ్రెండ్స్, మీ నీలాగ్ అండి. ఈవినింగ్ అయితే ఫస్ట్ 3కి టీ పెట్టేసి అందరికీ టీ ఇచ్చేసానండి. ఆ తర్వాత బట్టలు అయితే నానబెట్టేసి లోపల బయట అయితే తుడిచేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేసానండి. బట్టలు ఉతికేసి పైకి తీసుకెళ్ళి బట్టలన్నీ ఆరబెట్టేసాను. ఆ తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత రైస్ కడిగేసి మార్నింగ్ అయితే చేపల పులుసు అండి. పిల్లలిద్దరూ చేపలు తినరండి, అందుకనేసి రైస్ పెట్టేశాను. ఒక పక్క ముందుగా అయితే ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. అటుకులు వేపమన్నారని అటుకులు అయితే వేపేసి ఉప్పు కారం అయితే వేసేసి అందరికీ ప్లేట్లో అయితే పెట్టేశానండి. అసలైతే ఆమ్లెట్ వేసి ఇచ్చేసి రైస్లోకి ఉప్పు కారం వేద్దాం అనుకున్నానండి. ఇంకెలాగో బాండీ తీసాను కదా అటుకులు వేపడానికని, మరలా ఆమ్లెట్ కింద చిన్న చిన్న ఆమ్లెట్ల కింద 2 అయితే వేసానండి. వేసిన తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకుని కట్ చేసేసి ఈ ఆమ్లెట్ని కర్రీ కింద మార్చేసానండి. ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ భోజనాలు అయితే చేసేసారండి. చేసిన తర్వాత నేనైతే గ్యాస్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. గ్యాస్ క్లీన్ చేసేసి కంచాలన్నీ తోమేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అప్పుడు ఎక్కడెక్కడ సదిరేసుకోవడానికి ఉంటుందండి. ముందుగా అయితే గ్యాస్ క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే దోశలు వేసానండి, అందుకు కొంచెం ఆయిల్ గట్ట గ్యాస్ అయితే చాలా గత్తరగా అయితే ఉందండి. ముందు గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుని పెరుగు పాలు అన్నీ పెట్టేసుకుందాము. గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మిగతా గిన్నెలన్నీ తోమేసుకుందాము. గిన్నెలు తోమేసిన తర్వాత ఒక పక్క పిల్లలకి పెరుగు పాలు అయితే పెట్టేశానండి. పిల్లలకి పాలు అయితే బూస్ట్ అయితే మిక్స్ చేశానండి. ఈలోపు మిగతా గిన్నెలన్నీ సింక్లో పెట్టేసుకుని అన్ని గిన్నెలు తోమేసుకుందామండి. తోమేసిన తర్వాత అన్ని విధంగా బోర్లించేసుకున్నాను. అన్నీ ఆరిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే సదిరేసుకుంటానండి. మా ఇంట్లో భోజనాలు వచ్చి ఈవినింగ్ 6:30 ఆ లోపు అయిపోతాయండి. అందుకని నాకు పని తొందరగా అయిపోతుంది. గిన్నెలన్నీ తోమేసిన తర్వాత పాలు చల్లారేలోపు బట్టలు అయితే ఐరన్ చేద్దామని నిన్నటి బట్టలు అండి ఇవన్నీ. నిన్న చాలా వరకు చేస్తాను, మిగతా బట్టలు అయితే ఇప్పుడు ఐరన్ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే పిల్లల యూనిఫామ్స్ అవన్నీ చేసేసాను. ఇంక ఈ టబ్లో బట్టలు అయితే ఉన్నాయండి, ఇవన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.